నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 13వ అధ్యాయము. దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘమాస వ్రత మహాత్యాన్ని వివరిస్తూ ఇలా ఇంకొక ఇతిహాసాన్ని చెబుతున్నారు. రాజా, ఈ మాఘమాస వ్రతం ఒక్కటే చేసిన వారిని మాత్రమే కాక అతని వంశంలోని 7 తరాల పూర్వుల్ని కూడా తరింపచేస్తుంది. ఈ వ్రతంలో అంత ప్రభావం ఉంది. పూర్వం గోదావరి తీరంలో ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సుశీలుడు. పేరుకు తగ్గట్టుగానే అతడు మంచి నడవడి కలిగి నిత్యం జపతపాదులు, వేదాధ్యయనం, అగ్నిహోత్రం అన్నీ యథావిధిగా చేసుకుంటూ ప్రజలందరి చేత గౌరవింపబడుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు దూరాన ఉన్న బంధువుల ఊరికి ప్రయాణం చేస్తూ అడవిలో దారి తప్పి దిక్కు తెలియక చాలా భయపడ్డాడు. దారి కోసం వెతుకుతుంటే అడవిలో ఒక వింతైన చెట్టు కనిపించింది. అది ఒక రాక్షస వృక్షం. ఆ రాక్షస రూపానికి కాళ్ళు చండ్ర చెట్టు మొదలులా ఉన్నాయి. పైభాగం అంతా వికృతమైన రాక్షసాకారంలో ఉంది. దానిని చూసి చాలా భయపడిపోయిన సుశీలుడు దేవుణ్ణి ధ్యానిస్తూ భయాన్ని పోగొట్టే వేద మంత్రాలను బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. కొంతసేపైన తర్వాత ఆ చెట్టులో నుంచి మాటలు వినిపించాయి. ఈ విధంగా: అయ్యా బ్రాహ్మణోత్తమ, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేసే స్థితిలో లేను అనగా వెంటనే సుశీలుడు స్థిమితపడి, ఓయి, ఎవరు నువ్వు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు, విప్రోత్తమా, నేను 7 జన్మలకు పూర్వం నీలాగే మానవుడిగా ఉండేవాణ్ణి. గోకర్ణ క్షేత్రం దగ్గర మధువజ్రం అనే గ్రామానికి నేను గ్రామాధికారిగా ఉండేవాణ్ణి. అందరి తగువులు తీర్చవలసిన నేను అందరి మధ్య తగువులు పెట్టి వారి మధ్య పొత్తు కుదిర్చేవాడిలా వచ్చి ఇటు అటు కూడా ధనాన్ని గుంజేసుకునేవాణ్ణి. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాణ్ణి. అందరికీ ఉపకారం చేస్తానని చెప్పి ఎవ్వరికీ ఏమీ చేసేవాణ్ణి కాదు. వడ్డీ వ్యాపారం చేసేవాణ్ణి. వడ్డీకి వడ్డీలు పెంచి వసూలు చేసేవాణ్ణి. అన్నమాట ప్రకారం ఎప్పుడూ నడుచుకునేవాణ్ణి కాదు. ఇంకా స్నానాలు, జపాలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు లాంటివి నా ఇంట్లో వినబడడానికే వీలు లేదు. ఇంట్లో దేవదార్చన ఎప్పుడూ లేదు. ఇలాగా పరమ దుర్మార్గుడిగా చాలా కాలం బ్రతికి చివరికి రోగగ్రస్తుడినై మరణించాను. యమధర్మరాజు నన్ను నరకంలో పడివేసి బాధించమని ఆజ్ఞాపించారు. యమభటులు నన్ను చెప్పలేనన్ని బాధలు పెట్టారు. ఆ తరువాత కుక్క, గాడిద మొదలైన ఎన్నో నికృష్టమైన జన్మలెత్తాను. ఇప్పుడు చూడు, నా కాళ్ళు చండ్ర చెట్టు మొదల్లాగా ఉన్నాయి. దాని కొమ్మలకున్న ముళ్ళు గాలికి కదిలి గుచ్చుకుపోతున్నాయి. పారిపోలేను, బాధపడలేను. ఇలాంటి స్థితిలో ఉన్నాను. పుణ్యాత్ముడవైన నిన్ను చూడగానే నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. ఎలాగైనా నన్ను రక్షించు, దయతలిచి నన్ను రక్షించు అని దీనంగా ప్రార్థించాడు. సుశీలుడు ఆ రాక్షసుని పరిస్థితిని చూసి చాలా విచారించాడు. ఎలాగైనా అతనిని ఈ దురవస్థ నుంచి విముక్తిని చేయాలని ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో చెరువు కానీ సెలయేరు కానీ ఉందా అని అడిగాడు. రాక్షసుడు, అయ్యా, ఇక్కడి నుండి 10 మైళ్ళ దూరం వరకు నీటి సదుపాయమే లేదు అన్నాడు. అయితే నీకు సంతానం ఉన్నదా? నీ సంతతి వారెవరైనా జీవించి ఉన్నారా అని అడిగాడు సుశీలుడు. దానికి రాక్షసుడు, అయ్యా, నాకు 4 కొడుకులు. వారు నాకంటే 10 ఆకులు ఎక్కువ చదివి పరమ దుర్మార్గులే బతికి కాలం చేశారు. నా వంశంలోని 7వ తరం వాడైన భాష్కలుడు అన్నవాడు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. వాడు మాలాగా దుర్మార్గుడు కాదు. దేవ బ్రాహ్మణ భక్తి, ధర్మబుద్ధి కలవాడు అని చెప్పగా విని సుశీలుడు, అయితే సరే, నేను వెళ్ళి నీ వంశంలోని వానితో మీ విషయాలు చెప్పి మీకు కలిగిన ఈ దురవస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ మధువజ్రపురానికి ప్రయాణమైనాడు. అక్కడ రాక్షసుని వంశం వాడైన భాష్కులుని కలిశాడు. అతడు సుశీలుని మర్యాద చేసి, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని మర్యాదగా అడిగాడు. అప్పుడు సుశీలుడు, భాష్కల, మీకు 7 తరాల పూర్వీకుడైన ఒక పురుషుడు స్వయంకృతాపరాధం చేత నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చండ్ర చెట్టు రూపంలో
రాక్షసుడుగా ఉన్నాడు. నీ వంటి ఉత్తముడైన వాడు తన పూర్వీకులకు ఉత్తమగతులు కలిగించడానికి ప్రయత్నిస్తే అది నీకు కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పగా విని భాస్కరుడు చాలా విచారించి, నా పూర్వులంతా పాప విముక్తులై తరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు సుశీలుడు, నాయనా, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషం కలిగింది. రేపు వచ్చే మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతాన్ని నియమంగా ఆచరించు. ప్రాతకాలంలో నదీ స్నానం చెయ్యి. నీ పితృదేవతలకు తర్పణాలు వదులు. తర్వాత సూర్యారాధన, లక్ష్మీనారాయణ పూజ కానీ శివపూజ కానీ చెయ్యి. బ్రాహ్మణులకు వస్త్రాలు, బంగారం, ధనం, గోదానం మొదలైన వాటిని యథాశక్తిగా చెయ్యి. విష్ణుదేవునికి లేక శివదేవునికి ప్రీతి కలిగేటట్లు మాఘపురాణం చదువుకొని విను. దీనితో నువ్వు పుణ్యాత్ముడవటమే కాక నీ పూర్వుల పాపాలన్నీ పోగొట్టి వారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పగా విని భాస్కరుడు, అయ్యా, మాఘమాస వ్రతంలో ప్రాతకాలంలో నదీ స్నానం ముఖ్యం అన్నారు కదా. నదులు జలాశయాలు లేని చోట ఇలాంటి స్నానాలు ఎలా కుదురుతాయి? అసలు స్నానాలు ఎన్ని విధాలు? వాటిని గురించి వివరంగా చెప్పండి అని అడిగితే సుశీలుడు ఇలా చెప్పుకొచ్చాడు. నాయనా, స్నానాలు అనేక విధాలు. వాటిని గురించి చెబుతాను విను. వైదికమైన అగమర్షణ మంత్రాలతో చేసేది అగమర్షణ స్నానం. పుణ్యతీర్థంలో సంకల్పం చెప్పుకుంటూ చేసేది వారుణ స్నానం. దైవ ప్రతిష్టలు, యాగాలు పూర్తి అయ్యాక వెంటనే చేసేది అవభృత స్నానం. దేవుని పూజలకు ముందు పవిత్రమైన మనస్సుతో దైవ ధ్యానం చేస్తూ చేసేది వారుణ స్నానం లేక మానసిక స్నానం. లక్షవర్తి వ్రతాలు మొదలైన వ్రతాల ప్రారంభంలో నదిలోని మట్టిని ఒంటికి రాసుకుంటూ ఆ మంత్రాలతో చేసే స్నానం మృత్తికా స్నానం. అనారోగ్యంతో స్నానం చేయలేని వారు గోవులు నడిచిన చోట ఉన్న మట్టిని ఒంటికి పూసుకొని చేసేది వాయవ్య స్నానం. స్నానం చేయలేని అసక్తులైనప్పుడు విభూతిని ఒంటికి పూసుకొని చేసేది ఆగ్నేయ స్నానం. ఎండలో నిలబడి శరీర శుద్ధి చేసుకుంటే అది ఆతప స్నానం. జుట్టు బట్ట తడిసేదాకా నీళ్లు పోసుకుని ఆపై శరీరాన్ని తడిబట్టతో తుడుచుకుంటే అది కాపిల స్నానం. ఇలా స్నానాలు అనేక విధాలు. ఆరోగ్యంగా ఉన్నవారు మొదటి 5 స్నానాలను సందర్భాన్ని బట్టి చెయ్యడం సర్వదా ఉత్తమం. మిగిలినవి అవసరం కొద్దీ చేసేవి. స్నానం అనేది శరీర శుద్ధి కోసం. శరీరం శుద్ధి చేసుకోకుండా దైవారాధన చేయకూడదు. స్నానం చేసేటప్పుడు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని దేవుని నామాలు ఉచ్చరిస్తూ 3 సార్లు ఆచమనం చేస్తే మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది. అప్పుడే మనం దైవ ధ్యానానికి కానీ దైవ పూజకు కానీ అర్హతను పొందుతాము. బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. సూర్యోదయంకు ముందే జలాశయాలలో స్నానం చేయాలి. దర్భలు తగిలిన నీళ్ళలో స్నానం కూడా చాలా పవిత్రమైనది. స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం. సంకల్పం చెప్పుకోకుండా చేసే స్నానాలు, దానాలు మంచి ఫలితాలను ఇవ్వలేవు. రథసప్తమి, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో ఆయా దేవతలను గురించి కూడా ప్రార్థన చేసి తర్పణాలు ఇస్తే ఆ దేవతలు సంతోషిస్తారు అని సుశీలుడు భాస్కరునికి అవసరమైన విషయాలన్నీ నియమాలు చెప్పాడు. మాఘమాసం రాగానే భాస్కరుడు సుశీలుడు చెప్పిన మాఘమాస వ్రతం ప్రారంభించి నియమనిష్ఠలతో 1 రోజులు వ్రతం చేశాడు. దానితో అతని వంశంలోని పూర్వులు 7 తరాల వారు పాపరహితులై పుణ్యలోకాలకు పయనమైనారు. వారందరినీ తరింపచేసిన పుణ్యానికి మాఘమాస వ్రతం చేసిన పుణ్యం తోడుకాగా భాస్కరుడు కూడా బ్రతికెనన్నాళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరికి వైకుంఠధామం చేరుకున్నాడు. అందుచేత మాఘమాస వ్రతం చేసేవారికే కాకుండా తరతరాల వారికి పుణ్యం కలిగించి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. మాఘపురాణము 13వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.